బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ కాసర్గోడ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలుడిపై 14 మంది 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒక్కసారిగా దేశాన్ని షాక్కి గురిచేసింది. ఈ నిందితుల్లో ఒకరు రాజకీయ నేత, 2 ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. గే డేటింగ్ యాప్లో బాలుడితో నిందితులకు పరిచయం ఏర్పడింది. కాసర్గోడ్తో పాటు కన్నూర్, కోజికోడ్ వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది ఈ 14 మంది. ఇటీవల ఇంట్లో నుంచి బయటకు వచ్చే నేపథ్యం, ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పారిపోవడం చూసి బాలుడిని నిలదీసింది తల్లి. దీంతో జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు తల్లి. పోక్సో చట్టం కింద 14 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితులంతా 25 నుంచి 51 ఏళ్ల మధ్యలోపు వయసున్నవారని చెప్పి గుర్తించడం జరిగింది. సిట్ను ఏర్పాటు చేశారు పోలీసులు. కాసర్గోడ్ జిల్లాలో 8 కేసులు, కాసర్గోడ్ జిల్లాలో 8 కేసులు విచారణ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. దాంతోపాటు కర్నూలు జిల్లాలో 6 కేసులను నమోదు చేసిన పరిస్థితి. మొత్తం ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారింది. ఒక్కసారి చూడండి, 16 ఏళ్ల బాలుడిపై ఏకంగా 14 మంది 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఏ పోయే కాలం వీళ్ళకి ఇదే అనిపిస్తూ ఉంటుంది. ఇంత దుర్మార్గమా? ఇంత కామంతో కొట్టుకుంటున్నారా? ఇంత కామమా? 16 ఏళ్ల బాలుడి మీద వీళ్ళు అసలు మనుషులేనా? ఆ గే డేటింగ్ యాప్లో బాలుడితో నిందితుడికి పరిచయం అట. అరే మనుషులేనా అసలు మీరు? ఒకసారి చూడండి, వాళ్ళకి ముఖాలకి మాస్కులు ఎందుకు? ఇంకా వాళ్ళకి ముఖాలకి మాస్కులు దానికి వీళ్ళందరినీ నిర్మోహమాటంగా ప్రజా బాహుళ్యంలో చూపించాలి. ఇటువంటి దుర్మార్గుల ముఖాలను చూపించాల్సిందే. ఇది నేనంటున్న మాట కాదు, యావత్ ప్రపంచం, యావత్ దేశం అంటున్న మాట, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భారతవాసి అనే మాట. ఇటువంటి దుర్మార్గుల 16 ఏళ్ల బాలుడా? 1కి 2 సార్లు ఈ వార్త చదివేటప్పుడు 1కి 2 సార్లు అవునా 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 అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ దుర్మార్గులను ఏం చేయాలి? మరి ముఖ్యంగా ఆ రోజు ఆ తల్లి చూసింది కాబట్టి సరిపోయాయి. లేకపోతే ఆ బాలుడి మీద ఎటువంటి తీవ్రమైన ప్రభావం ఉంటుంది? ఆ బాలుడి మీద ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది? వాడి జీవితం మీద ఆ సదరు బాలుడి పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు కరెక్ట్గా వాళ్ళు ఏమంటారు, మైండ్ మెచ్యూర్ అయ్యే ఏజ్ కదా ఇది. 16 అంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి, అంటే 9th క్లాస్ నుంచో 10th క్లాస్ నుంచో. 16 అంటే 15 ఏళ్ళకి 10th క్లాస్ అనుకుందాం. 16 ఏళ్ళు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 9th క్లాస్ నుంచో అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అలాంటప్పుడు వాడి ఎడ్యుకేషన్ మీద ఎంత ప్రభావం చూపించుంటుంది? వాడి సైకాలజీ మీద ఎంత ఇంపాక్ట్ చూపించుంటుంది? మరి ముఖ్యంగా ఈరోజు ఆ తల్లి చూసింది కాబట్టి సరిపోయి, లేకపోతే వాడి మైండ్ పూర్తిగా ఒక నెగిటివ్ వేలకు వెళ్ళిపోయింది అనుకుందాం. పరిస్థితి ఏంటి? అది కూడా ఒక రాజకీయ నేత, ప్రభుత్వోద్యోగుల. మీకేం పోయే కాలం రా బాబు? మీకేం పట్టిందిరా? మీకేం పట్టింది? ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేరళ కాసర్గోడ్ జిల్లాలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 16 ఏళ్ల బాలుడిపై 14 మంది. మాట చెబుతూనే ఏదో తేళ్లు జర్లు పాకినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దుర్మార్గం మన సమాజంలో ఇటువంటి దుర్మార్గులే చిన్న పిల్లల్ని వదలరు. మహిళలను ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. మహిళలు లేరు, చిన్నారు లేదు, ఆడమగ తేడా లేదు. ఏడపోతోందిరా సంతంతా? ఏడకెళ్ళి వస్తారా ఈ సంతంతాను? ఎందుకు ఆ మొక్కలకి మాస్కులు దేనికే? వాళ్ళకి మొక్కలకి మాస్కులు దేనికి? వీళ్ళందరినీ నడి రోడ్డు మీద మాస్కులు విప్పి నడి రోడ్డు మీద నిల్చోబెట్టాలి అందరినీ. నడి రోడ్డు మీద. ఎందుకంటే ఆ పిల్లాడికి సంబంధించి ఎంత సైకలాజికల్గా ఇబ్బందికి గురై ఉంటాడు. ఈ ఘటన అంత దుర్మార్గమైన ఘటన. 16 ఏళ్ల బాలుడిని 14 మంది 2 ఏళ్ళుగా అంటే, అరే అసలు ఏ మనుషులేనా అసలు మీరు? అరే అన్నమైనా తింటోంది మీరు నిజంగా? ఇంత దారుణమా? ఇంత దుర్మార్గం? ఒకసారి చూడండి, మళ్ళీ ముఖానికి మాస్క్ లోటి వీళ్ళ బతుకులకి మళ్ళీని. అందరూ కూడా 25 నుంచి 51 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు. నిందితుల్లో ఒక రాజకీయ నేతట. అరే రాజకీయ నేత, సోకాల్డ్ రాజకీయ నేత
ఒకసారి సమాధానం చెప్పు నాయన నువ్వు. ఎందుకంటే నువ్వు ఆ పిల్లాడి పట్ల ఇంత దరిద్రంగా ప్రవర్తిస్తే, ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తే ఇంక నువ్వు ప్రజలకేం చేస్తావురా? మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి వాళ్ళ మన రాజకీయ నేతలు, ఇటువంటి వాళ్ళ మన ప్రభుత్వ ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళ మన సమాజంలో ఉండాల్సింది, ఇటువంటి చీడపురుగుల మన సమాజంలో ఉండాల్సింది, ఇటువంటి దుర్మార్గుల మన సమాజంలో ఉండాల్సింది. నిందితులు ఒక రాజకీయ నేత, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అనగానే ఫ్యూజ్ అవుట్ అవుతోంది. ఇలాంటి నిందితులకు ఎటువంటి శిక్ష పడాలి? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలు ఎలా పరిచయం ఏర్పడింది? అసలు ఎలా ఆ పిల్లాడికి వీళ్ళకి పరిచయం ఏర్పడింది? గే డేటింగ్ యాప్లో బాలుడితో నిందులకు పరిచయం అంటూ కూడా అసలు ఆ పిల్లాడికి 16 ఏళ్ల పిల్లాడికి ఆ డేటింగ్ యాప్కి పర్మిషన్ ఎలా వచ్చింది? ఆ డేటింగ్ యాప్కి పర్మిషన్ ఎలా వచ్చింది? 16 ఏళ్ల బాలుడు 2 ఏళ్ల క్రితం పరిచయం అంటే ఎప్పటి నుంచి వాడు ఉండాలి? ఒకవేళ ఆ గే డేటింగ్ యాప్లను వీళ్ళు పరిచయం అయి ఉంటే, దాంతోపాటు దుర్మార్గులకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాకింగ్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు అక్కడ. వీళ్ళు పిల్లల పట్ల ఇలా ప్రవర్తిస్తే ఇక మహిళలతో ఇంకా ఎలా ప్రవర్తించుంటారు? చిన్నారుల పట్ల ఒక పిల్లాడితోనే ఇలా వ్యవహరిస్తే ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే రాజకీయ నేత గుట్టులాగితే ఎలా ఉంటుంది? ఎన్ని జీవితాలను మీరు నాశనం చేస్తుంటారు, ఎంతమందిని హింసించుంటారు, మానసికంగా, లైంగికంగా, శారీరకంగా, మానసికంగా ఎంత హింసించుంటారు ఈ దుర్మార్గులంతా. కాసర్గోడ్తో పాటు కన్నూరు, కోజికోడ్ వేరే ప్రాంతాల్లో తీసుకువెళ్ళి 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారట ఈ దుర్మార్గులు. అయితే ఎప్పుడు బయటపడిందో తెలుసా ఈ కహానీ అంతా కూడా? ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు పారిపోతున్నాడట. ఆ పారిపోవడం చూసి బాలుడిని తల్లి నిలదీస్తుంది. ఈ నేపథ్యంలోనే జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. పోక్సో చట్టం కింద 14 కేసులు నమోదయ్యాయి. 10 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులంతా 25 నుంచి 51 ఏళ్ల మధ్య వయసున్న వారిని గుర్తించడం జరిగింది. మీకే పోయే కాలనరా? 40 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళై ఉంటుంది, పిల్లలు ఉండి ఉంటారుగా మీకేమొచ్చింది? అంత దుర్మార్గంగా తయారవుతారా? సిట్ని ఏర్పాటు చేశారు పోలీసులు. కాసర్గోడ్ జిల్లాలో 8 కేసులని విచారించడం జరుగుతోంది. కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా ఒక్కసారి ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, ఒక్కసారి మీ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు కనిపెట్టే ప్రయత్నం చేయండి. కనిపెడితేనే ఇటువంటి దుర్మార్గులు బయటపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఒకప్పుడంటే మెచ్యూరిటీ మాట్లాడుకున్న సందర్భంలో కాస్త బయట సమాజం తెలియాలంటే ఒక 10th దాటిన తర్వాత ఇంటర్ దాటిన తర్వాత తెలిసేది. ఎందుకంటే బయట సమాజంతో అప్పుడప్పుడే కనెక్ట్ అయ్యేవారు కాబట్టి. కానీ ఇప్పుడు అలా లేదు. చేతులకు